అంటే వేరే ఉంటుంది. సో కాబట్టి నేను మనవి ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలకు అనుగుణంగా మనం ఫోకస్ చేస్తేనే మనం బలపడతామనేసి నా ఆవేదన. సో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజు యాజ్ ఏ డిసిసి ప్రెసిడెంట్ గా మా పెద్దలు ముఖ్యమంత్రి గారితో కానీ, మా పెద్దలు పిసిసి అధ్యక్షులు కానీ, మా ఇన్ఛార్జ్లతో కానీ వాళ్ళని సంప్రదించి నేను డిసిసి ఎంత డెఫినెట్లీ స్పెసిఫిక్ గా ఈ ప్రాంతాన్ని పార్టీని మన యాంగిల్లో డెవలప్మెంట్ చేస్తూ అదేవిధంగా ఆల్టర్నేట్ అభివృద్ధిలో కూడా డెవలప్మెంట్ చేస్తేనే మనం బీజేపీతోని కొంత మనం ఫైట్ చేసేటువంటి ఆస్కారం ఉంటది. సో డెఫినెట్లీ అది ఆ మార్పు తీసుకొస్తామని నాకైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఓకే, అఫ్ కోర్స్ మీ ప్రాంతానికి కొంచెం బయటకు వచ్చి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీరు అన్నట్టుగా ఉత్తర తెలంగాణ మీద కాంగ్రెస్ ఇంకా పట్టు బిగించాల్సి ఉంది. బట్ మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇటు బీఆర్ఎస్ డామినేషన్ కనిపించింది. పర్టికులర్గా కొన్ని వార్డులు అయితే బీఆర్ఎస్ డామినేషన్ కంప్లీట్గా ఉంది. అక్కడ ఏం జరుగుతోంది? ఎందుకంటే ఇటు నల్గొండ కావచ్చు, లేకపోతే మహబూబ్ నగర్ కావచ్చు, కొంచెం ఖమ్మం లాంటి ప్రాంతాలు కావచ్చు, కాస్త మీకు కలిసి వచ్చే అంశాలే కదా ఇదంతా కూడా. ఒకటి రవి గారు, ఇప్పుడు స్థానికంగా ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు దక్షిణ తెలంగాణ కానీ, ఈస్ట్ తెలంగాణ కానీ, సౌత్ తెలంగాణ అంటే మన వెస్ట్ తెలంగాణ కానీ మనం ఒకసారి చూస్తే బలమైనటువంటి నాయకులు ఉండడం కూడా వాళ్ళకు కలిసి వచ్చేటువంటి అంశం. అభివృద్ధిలో కానీ మన లీడర్షిప్ లో కానీ ఈ నార్త్ తెలంగాణలో బలమైనటువంటి కొంత నాయకత్వం లేకపోవడం కూడా స్టేట్ అంటే రాష్ట్ర స్థాయిలో కొంత బలమైనటువంటి నాయకులు ఇక్కడ మనకు లేకపోవడం కూడా మాకు మైనస్ పాయింట్ గా ఉండేది. సో ఇప్పుడు ఆఫ్టర్ తెలంగాణ స్టేట్ తర్వాత కొంత బలమైనటువంటి నాయకత్వం ఇప్పుడిప్పుడే వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందనేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఓకే, నరేష్ యాదవ్ గారు, ప్రస్తుతం ఆదిలాబాద్కి సంబంధించి మీరున్నారు, ఉన్న సిచ్యువేషన్స్ మీరు చూడడం జరుగుతోంది. ఏవైనా అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఏమైనా ఇక్కడ ఏమైనా ఇంపాక్ట్ చూపించిందా ఎలక్షన్స్లో? బహుశా అంత మేరకు ఉండకపోవచ్చు, కానీ ఎంతో కొంత మేర ఉండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్లో సాధారణంగా ప్రజలు ప్రభుత్వానికి కనుక ఓటేస్తే, అంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీ కనుక ఓటేస్తే నిధులు వస్తాయనో లేకపోతే ఇబ్బంది ఉండదనో ఈ కారణంతో ఓటు వేసి ఉండొచ్చా? మీ అనాలిసిస్ ఏంటి, లేకపోతే మీ థాట్ ఏంటంటే దీని మీద? ఒకటి ఇప్పుడు రవి గారు, ఇప్పుడు ప్రత్యేకంగా నేను ఆదిలాబాద్ లో చూస్తే ఒకటి హిందూ సో దాని సెంటిమెంట్ బీజేపీకి ఒక అడ్వాంటేజ్ అవుతుంది. మళ్ళా ఏంటంటే మాకు ఈ పరిసర ప్రాంతంలో మహారాష్ట్ర ఇంపాక్ట్ కూడా బాగా ఉంటుంది. సో దీనివల్ల కూడా మేము వెనుకబడడానికి కూడా కొంత కారణం. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మైనార్టీ సోదరులు ఎంఐఎంతో పాటు కొంత బీజేపీకు కొంత టర్న్ అయింది, కానీ ఈ మధ్య కొంత ఇప్పుడు ఆలోచనలు పడ్డారు. ఈ మధ్యనే కొంత మైనార్టీ సోదరులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ మనకి ఏదైనా న్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ పక్షాన న్యాయం జరుగుతున్నటువంటి ఆలోచన, మళ్ళా మేమేదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా మాకు మేమైతే 5 నుంచి 10 అయితే ఏదైతే మేము గెలిచామో దానికి ఇదే కారణం అనేసి కొంత నేను భావిస్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నరేష్ యాదవ్. ఆర్టీవీతో జాయిన్ అయ్యి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉత్తర తెలంగాణలో ఎందుకు అంతగా ప్రభావం చూపించలేకపోయింది, లేకపోతే చూపించలేకపోతుంది, ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్కి సంబంధించి ఆత్మపరిశీలన ఏ స్థాయిలో ఉంది అండ్ ఎటువంటి సిచ్యువేషన్స్ ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీ అనలైజ్ చేసుకుంటుంది అనేది మాట్లాడే ప్రయత్నం చేసినందుకు. ఇది ప్రస్తుతం ఉత్తర తెలంగాణ గురించి మాట్లాడుతున్న సందర్భంలో, ఎందుకంటే ఆదిలాబాద్కి సంబంధించి అక్కడ మాట్లాడుకుంటే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, కాగజ్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాలకు సంబంధించి వచ్చేస్తుంది. మళ్ళీ ఈ 3 ప్రాంతాల గురించి బస్సు మాట్లాడుకుంటే 49 వార్డులకి ఆదిలాబాద్కి కాంగ్రెస్ 11 స్థానాన్ని, ఎంఐఎం 6 స్థానాన్ని, బీఆర్ఎస్ 6 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆసిఫాబాద్లో మొత్తం 20 వార్డులు ఉంటాయి, కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 9 స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే నెక్స్ట్ కాగజ్ నగర్ 30 స్థానాలు గాను, ఇటు కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 11 స్థానాలు. సో బ్యాక్ టు బ్యాక్ ఇన్ఫర్మేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. అనదర్ బ్రేకింగ్ న్యూస్ కమింగ్ హియర్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్. రిజల్ట్స్ బ్రేకింగ్ చూస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఫలితాలకు సంబంధించి మొత్తం 13 మున్సిపాలిటీలకు 8 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుపు ఇంకా ముగించింది. బీఆర్ఎస్ 1 స్థానానికి పరిమితమైంది. మరో 4 స్థానాల్లో హంగ్ అంటూ మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ అక్కడ.
సిరిసిల్ల మున్సిపల్ సొంతంగా గెలుచుకుంది బీఆర్ఎస్. జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, కోరుట్ల, వేములవాడ, సుల్తానాబాద్, పెద్దపల్లి, మంథనులు కాంగ్రెస్ విజయాన్ని నమోదు చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికీ ఉమ్మడి కరీంనగర్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఫలితాల గురించి మాట్లాడుకున్న క్రమంలో మొత్తం 13 మున్సిపాలిటీలకు 8 మున్సిపాలిటీల కాంగ్రెస్ గెలుపు ఢంకా మోగించింది. బీఆర్ఎస్ ఒక్క స్థానానికి పరిమితమైంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అందించేందుకు చంద్రశేఖర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. చంద్రశేఖర్, కరీంనగర్లో మొత్తం 13 మున్సిపాలిటీలు ఉంటే కనుక 8 మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుపుని అక్కడ వశం చేసుకుని చెప్పుకోవాలి. ఏంటి అక్కడ బీఆర్ఎస్ వెనకబడ్డానికి కారణం ఏంటని చెప్పి అక్కడ బీఆర్ఎస్లో ఎటువంటి చర్చ ఉంది? ప్రధానంగా సచిన్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా రామగుండం కార్పొరేషన్ సంబంధించి పారిశ్రామిక ప్రాంతమైనటువంటి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, అలాగే మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వల్లనే మీకు అభివృద్ధి చెప్పినటువంటి విషయం అక్కడ ఫలితం వచ్చింది. దీనిలో భాగంగా మంత్రిలో క్లీన్ స్వీప్ అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి పెద్దపల్లి, సుల్తానాబాద్, మంత్రిని దీనికి సంబంధించి అయితే కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. దీనిలో భాగంగా ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉండడం, రాష్ట్రంలో మేమే అధికారంలో ఉన్నాం, మీకు అందుబాటులో ఉంటామనేటువంటి ఇచ్చినటువంటి హామీలు ఒకవైపు. రెండో వైపు ఏంటంటే 3 మంత్రులు వివిధ ప్రాంతాలకు సంబంధించి మున్సిపాలిటీలో ప్రత్యేకంగా దృష్టి సారించడము, ఇన్ఛార్జిగా చేయడము, ఇంక్లూడింగ్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం మున్సిపల్ ఫలితాల మీద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పార్టీ కార్యకర్తలు కాషాయపు జెండాను ఎగిరేయడం, కరీంనగర్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం చాలా అదృష్టం, చాలా గొప్ప విషయం. ఈ అద్భుత అవకాశాన్ని మాకిచ్చి మా అభ్యర్థులను గెలిపించి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో కరీంనగర్ ను అభివృద్ది చేసే అవకాశం, కరీంనగర్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినటువంటి కరీంనగర్ ఓటర్ మహాశయులందరూ కూడా శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాం. ఈ సంతోషం పట్టలేనిది. ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాం, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాం. అందరం కలిసికట్టుగా మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు ఏదైతే ఆదేశం ఇచ్చిరో, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు అయితే లక్ష్యాన్ని చూపెట్టిండో, మోడీ గారి యొక్క ఆశ నెరవేర్చాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో మేమందరం కలిసికట్టుగా ఒక టీంగా ఏర్పడి అభ్యర్థులను నియమించి అభ్యర్థులను ప్రజలకు పంపిస్తే వాళ్ళ కరీంనగర్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టడం, భారతీయ జనతా పార్టీకి కరీంనగర్ కార్పొరేషన్ అప్పచెప్పడం నిజంగా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఇదేదో భారతీయ జనతా పార్టీ గెలవాలి రాజకీయంగా మేము ఎప్పుడు ఆలోచించాలి. తర్వాత చాలా మంది కూడా బండి సంజయ్ హిందుత్వం మాట్లాడు, బండి సంజయ్ నయా పైసదేలే, బండి సంజయ్ ఏం చేయలేని చెప్పి ఎవరైతే పిచ్చి కూతలు కూసిరో వాళ్ళను ఎక్కడ దెబ్బ కొట్టాలనో అక్కడ దెబ్బ కొట్టి ఇదిరపై నరేంద్ర మోడీ గొప్పతనం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కరీంనగర్ చేసిన అభివృద్ది ఇది, బండి సంజయ్ తీసుకొచ్చిన పైసలు ఇవి, రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు, బీఆర్ఎస్ పార్టీ లేనే లేదు. మాకు ఏకైక నాయకుడు ఇలా నరేంద్ర మోడీ, మమ్మల్ని ఆదుకునే ఏకైక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఇలా ప్రజలు భావించారు. కాబట్టి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వాళ్ళ కరీంనగర్ ప్రజలు మద్దతు తెలిపి మీరు సేవ చేయండి, మీ కన్నగా మేముంటాం, ఢిల్లీ నుంచి నిధులు తేండి, మీ కన్నగా మేముంటామని చెప్పి ఒక గురుతర బాధ్యతను కరీంనగర్ ప్రజలు మా మీద పెట్టారు. దాన్ని పక్కా స్వీకరిస్తున్నాం కూడా, మేము పక్కా స్వీకరిస్తున్నాం. 5 సంవత్సరాల్లో కరీంనగర్ అభివృద్ధి ఏందో మేము చూపెడతాం. ఉచిత హామీలు ఎక్కడియలే, మేము ఆచరణ సాధ్యంగానే హామీలు ఎక్కడియలే. కానీ ప్రజలకు మా మీద విశ్వాసం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద నమ్మకం.
1400-1500 కోట్ల రూపాయలు కరీంనగర్ తీసుకొచ్చినటువంటి ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. అవే కాదు, అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రజలు బేరీజు వేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా ఇయ్యలే, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఒక్క పైసా ఇయ్యలే. వాళ్ళ కరీంనగర్ ఇంకా అభివృద్ధి చెందాలంటే, అభివృద్ధి మధ్యలో ఆగద్దంటే ఇలా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి మాకు అవకాశం ఇచ్చారు. వారి యొక్క ఆశీర్వాదాన్ని మేము స్వీకరించడం తప్పకుండా ఇలా కరీంనగర్ అభివృద్ధిని చూపెడతాం. నేను ఒక సామాన్య కార్యకర్త, నేను అనేక సందర్భాలు ఓడిపోయినాం. దాంతోపాటు 2 సార్లు కార్పొరేట్ గెలిపించిన మా వాడ ప్రజలు. తర్వాత ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా నా పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు ఇచ్చింది నాకు. జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఇచ్చింది. 2వసారి తిరిగి నాకు ఎంపీగా నాకు టికెట్ ఇచ్చిన పార్టీ, నన్ను కేంద్ర మంత్రి చేసింది నా పార్టీ. పార్టీ ఏదైతే బాధ్యతలు ఇచ్చిందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఒక సామాన్య కార్యకర్తగా ఇలా ప్రజల మధ్య తిరుగుతుంటే వాళ్ళ కరీంనగర్ ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీకి బ్రహ్మ రథం పట్టడం నిజంగా ఇది పట్టలేని సంతోషం. ఇది జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని సంతోషం. ఇది ఒకప్పుడు దేశంలో 2 సీట్లు బీజేపీ, ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇవాళ కరీంనగర్ లో మొన్న 2 కార్పొరేటర్ మేము. ఇవాళ కరీంనగర్